నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజవొమ్మంగి మండలం దూసరిపాము పంచాయతీ పరిధిలో సుబ్బంపాడు గ్రామ సంఘంలో అరుణ, స్రవంతి సంఘం గ్రూపులకు ఎటువంటి డాక్యుమెంటేషన్ లేకుండా, సభ్యులు తీర్మానం లేకుండా వీరి ఖాతాల్లో ఒక్కొక్క సంఘానికి చెప్పున 2 గ్రూపులకు 40 లక్షల యూనియన్ బ్యాంక్ మేనేజర్ జమ చేసిన సంఘటన తెలిసినదే. గ్రూప్ సభ్యుల విషయం తెలుసుకుని ఆరోపణలు చేయడం వల్ల ఏపీడీ డేగలయ్య విచారణ చేయగా ఏఓఏ లీడర్ డాక్యుమెంటేషన్ ఇస్తానని చెప్పడం వల్ల వారి ఖాతాలో క్రెడిట్ చేశాను. నేను చేసింది తప్పే, ఇలాంటి తప్పు మళ్లీ చేయకుండా ఉంటానని యూనియన్ బ్యాంక్ మేనేజర్ స్టేట్మెంట్ ద్వారా క్షమాపణ కోరారు అని తెలిపారు. మేనేజర్ గారేమో సుబ్బంపాడు ఈవో ఆమె మేము ముందుగా ఈ మీటింగ్ పెట్టి చెప్పాము అని చెప్పిందండి. లీడర్స్కి అందరికీ చెప్పి మేము మేనేజర్ గారు చెప్పడం జరిగిందండి. వాళ్ళేమో మాకు చెప్పలేదనేమో గ్రూప్ సభ్యులు చెప్తున్నారండి. మేనేజర్ గారు ఏమో ఈఓఏ చెప్పడం వల్లే మేము వేసామండి బ్యాంకు ఖాతాల్లో కన్నా ఏమో వాళ్ళు చెప్పడం జరిగిందండి. వీళ్ళేమో ఈ 2 గ్రూప్ సభ్యులేమో మేము తీర్మానం ఇవ్వలేదండి, మాకు ఏ సభ్యురాలు కూడా మాకు వెరిఫికేషన్ చేయలేదండి బ్యాంక్ మేనేజర్ గారు అని చెప్పడం జరిగింది సార్. అది మళ్ళీ ఎంఎంఎస్ ద్వారా తీర్మానం చేసుకొని తీసుకెళ్ళారు సార్ స్టేషన్. ఏ స్టేషన్కి వెళ్ళారు? అంటే మేనేజర్ గారు ఏం చెప్పారు? టోటల్గా తప్పు ఎవరిది? తప్పు అంటే అని చెప్పారు సార్. ఆమె చెప్పడం వల్ల మేము చేసాము అని చెప్పారండి సార్. తప్పు మాదే అని చెప్పారు సార్ మేనేజర్ గారండి. మాది పొరపాటు అయిపోయింది, ఇప్పుడు దాకా 2.5 సంవత్సరంలో మేము ఎటువంటి తప్పు చేయలేదు, ఈ ఒక్క తప్పు వల్ల మేము ఎలాగైపోయాము, మాదే తప్పు, మేము ఇక్కడ రాజవొమ్మంగి మండలం నుంచి మా ద్వారా మేము చేయలేదు, అడ్డదగ్గరలో మేము ఇలాగ టైప్ చేయడం వల్ల మాకు తేడా వచ్చిందని చెప్పారు సార్. మాదే తప్పు, ఏ పరిణామాలైనా మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పారు సార్. ఇప్పుడు ఆవిడ వివోయేనా మీ లెక్క ప్రకారం? ఈవో కాదు సార్, సుబ్బంపాడు అయితే ఈవో కాదు, వాళ్ళ అబ్బాయి ఈవో చేసేవారండి. ఆ ఈవోలో కూడా వాళ్ళ అబ్బాయి తొలగించుకుంటూ ఆవిడే చేసేది మొత్తం. ఆ తొలగించడం చేయడంతో వాళ్ళకి నచ్చలేదండి ఆ ఈవోకి ఆవిడ వెళ్ళడం. అబ్బాయి ఎంతో ఈవిడ ఎందుకు చేయడం అనేసి సంఘ సభ్యులు నిర్లక్ష్యం చేశారండి. ఈ నిర్లక్ష్యం ప్రకారం ఇప్పుడు ఈ సంఘమే కాదండి, ప్రతి సంఘాలు కూడా ఉంటుంటాయి. అవి బయటికి రావాలంటే వీళ్ళు ధైర్యం చేసి ఇలాగా వెలుగులో రావడంతో తెలిసిందండి. ఎందుకంటే ఒక ఎస్హెచ్జి నుంచి ఏపీఎం సంతకం, సీసీ సంతకం లేకుండా బ్యాంక్ మేనేజర్కు నిరక్షణ చేసి ఒక తీర్మానం వెళ్ళకుండా పెట్టడం చాలా నిరక్షణ అండి. ఎందుకంటే ఇది ప్రతి సంఘ సభ్యులకు సంబంధించింది సార్. అంత అమౌంట్ బ్యాంక్ మేనేజర్ కొట్టడం వల్ల చాలా ఫ్రాడ్ అండి. ఎందుకంటే ఈ సంఘమే కాదు సార్, ఒక తీర్మానం వెళ్లకుండా, ఒక ఏపీఎం సంతకం లేకుండా, మా నుంచి ఒక సీసీ సంతకం లేకుండా కొట్టడం కూడా చాలా తప్పు సార్. ఎందుకంటే ఆ విషయాన్ని మేము కూడా చాలా ఖండిస్తున్నామండి. ఎందుకంటే సంఘ సభ్యులు ఎంత నిరక్షణ పడుతున్నారు, ఎంత బాధపడుతున్నారు మేము చూసింది ఏమీ లేదు, మీకు తెలిసే అందరికీ తెలిసిన విషయం ఇది. ఎందుకంటే సంఘ సభ్యులు చాలా నిరక్షణ చేశారు, మాకు చాలా బాధపడుతున్నామండి. ఎందుకంటే మాకు తెలియదండి ఇది. మాకు ఒక ఈవో చెప్పడంలో ఇలా జరిగిందంటే మాకు ఎంత బాధగా ఉందండి. ఎందుకంటే 20 లక్షలు తీర్మానం లేకుండా కొట్టారంటే అది ఎంత ఫ్రాడ్ అండి. నిజంగా బ్యాంకులో మనం మనసు చనిపోతేనే ఏమీ లేకుంటే ఇవ్వలేరు, అలాంటిది ఒక తీర్మానం లేకుండా 20 లక్షలు బ్యాంక్ మేనేజర్ ఎలాగ రాసేసారండి అక్కడికి సంఘ సభ్యులకి. అది అందరు ఖండించవలసిన విషయం అండి. వాళ్ళైతే ఈజీగా చెప్తున్నారండి, దీంట్లో పెద్ద విషయం ఏమీ లేదు, దీనికి అంత ఫ్రాడ్ ఏం లేదు, తప్పు క్షమించండి, తప్పు అయిపోయింది, ఇక మేము అలా చెయ్యమని చెప్తున్నారు సార్. కానీ అలా చెయ్యమని మనం అంత ఈజీగా వదిలేస్తే మళ్ళీ వేరే సంఘాలు జరగదనేటండి, జరుగుతుంది. కంపల్సరీ ఈ విషయాన్ని అందరు ఖండించాలండి. సార్ ఫర్దర్గా అంటే మేము అనుకున్నది ఏంటంటే మా వెలుగు నుంచి మా తీర్మానం లేకుండా వెళ్ళింది కాబట్టి ఇక నుంచి సీసీ గారి సంతకం కానీ, ఏపీ గారి సంతకం కానీ, గ్రామ సంఘం లీడర్స్ గట్టా వెళ్ళకుండా, చిన్న సంఘాలు మీటింగ్ లేకుండా, తీర్మానం లేకుండా ఇస్తే కనుక మేము ఒప్పుకోమని చెప్పేసి వచ్చామండి. ఎందుకంటే గ్రామంలో ఈవో సంతకం కూడా ఉండాలి, అలాగే మండల సమితికి వచ్చిన తర్వాత ఏపీఎం గారి సంతకం, సీసీ గారి సంతకం, అలాగే తీర్మానాలు అన్ని క్రమశిక్షణగా ఉన్న తర్వాత లోన్ ఇవ్వమని చెప్పింది సార్. అలా జరిగిన సమక్షంలోనే, ఎందుకంటే ఈవోలు అన్నవాళ్ళు కూడా కొంత వెనకబడతారు. ఒకవేళ అది కానీ చేయకుండా మేము ఇంత ఈజీగా వదిలేస్తే ఇదే కదని అందరికి కూడా ఇదే లోపం అయిపోతుందండి. అంతకు మించి ఇలాంటి జరగకుండా ఉండాలంటే ఇలా కండిషన్ ఉండాలని మేము కోరుకుంటున్నాం. పోలీస్ కంప్లైంట్ ఇస్తానంటున్నారు సంఘం.
మీ సంఘ సభ్యులు? ఇస్తామండి. మేము ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి ఆల్రెడీ మా సంఘ సభ్యులు మేము నిర్ణయం అడిగామండి. బ్యాంకుకి వెళ్ళిన తర్వాత మేనేజర్ గారు గ్రూప్ సభ్యుల లీడర్లకి మేము దగ్గర పెట్టి అడిగించామండి. మీరు ఏదైనా సందేశం చెప్పుకుంటే ఏమన్నా ఉంటే ఈ 2 గ్రూపులు నష్టపోయారు కాబట్టి వీళ్ళు అనుమతి లేకుండా మీరు ఆ గ్రూప్ సభ్యులకి మీరు అనుమతి లేకుండా వెరిఫికేషన్ లేకుండా బ్యాంకు ఖాతాలో అమౌంట్ జమ చేశారు కాబట్టి మీరు ఏం చెప్తారని మేము అడిగామండి. అడిగితే వాళ్ళు అన్నారు మేము రిటర్న్ వెనక్కి తీసేసుకుంటాము, ఈ నెల 61,000 ఉంది, అది మళ్ళీ మేము వాళ్ళ ఖాతాలోకి జమ చేసి మేము ఈ నెల కట్టించేసుకుంటాం, తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి వాయిదాల ప్రకారం ఇదే లోన్ వాళ్ళకి ఇస్తామని అన్నారండి. అంటే రాజవంగి బ్యాంక్ పరిధిలో మీ మండల సమైక్య నుంచి ఎన్ని ఖాతాలు ఉంటాయి టోటల్ గా? 1156 సంఘాలండి. 1156 సంఘాల్లో జడ్డంగి రాజవంగి ఉంది కదా. రాజవంగి పరిధిలో ఎన్ని సంఘాలు ఉంటాయి సుమారుగా? 1156. యూనియన్ బ్యాంక్ సంబంధించి జడ్డింగ్ ఒకటి ఉందండి, ఏలాసరం ఉంటుందండి. ఇక్కడ అదే 1156 3 ప్రాంతాలు పంచితే ఇక్కడికి ఎన్ని ఖాతాలు వస్తాయి రాజవంగికి? రాజమండ్రి 27 ఎన్నో ఉన్నాయండి సార్, వాటిలో ఇంకా చూసుకోలేదు. 27 సంఘాలు అంటే ఎక్కువ అక్కడ యూనియన్ బ్యాంక్కి ఎక్కువ సంబంధించి ఉన్నాయి సార్. 1156 ఎక్కువ ఇక్కడ ఉన్నాయి. ఓన్లీ 4 మాత్రమే SBI ఉన్నాయండి ఏలాసరం, మిగతా జడ్డింగ్ ఇక్కడ అండి యూనియన్ ఉన్నాయండి. ఇలా మిగతా ఖాతాలు ఏమైనా చెక్ చేయించారా? లేదు సార్, బాగానే ఏం చెక్ చేయించలేదు సార్. అంటే ప్రింట్ వేయమన్నాను సార్, ప్రింట్ వేయమంటే మిషన్స్ పని చేయలేదమ్మా, ఈసారి నుంచి ప్రింట్ వేసి ఇస్తామన్నారండి. ఇంకా ఏం మాకు క్లారిటీ ఏం రాలేదండి. ఈ ప్రింట్ వేసిన తర్వాత ఈ గ్రూపుల గురించి ఇలాగా మాకు తెలిసిందండి. వాళ్ళకి కూడా తెలియదంటండి గ్రూప్ సభ్యులకి. జనవరి 31వ తారీఖున 19,65,000 మాకు జామ అయ్యాయి, మాకు తెలియలేదు. ఫిబ్రవరి 4వ తారీఖున డబ్బులు కట్టడానికి వెళ్ళాము. డబ్బులు కట్టడానికి వెళ్ళినా సరే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. మీ డబ్బులు ఎక్కడికి పోలేదు, ఆయన జేబులు వేసుకోలేదు, నేను జేబులు వేసుకోలేదు. చెప్పమ్మా అదమ్మా అన్నాను. ఓకే మీకు తెలియదు కానీ మీ ఇద్దరు మాత్రం మాట్లాడుకున్నారంటే నాకు తెలియలేదు. అదే తప్పు చేసామన్నా. మేమైతే మాట్లాడలేదు. అదేమ్మా ఇప్పుడు అదే ఇప్పటిదాకా ఉంటుంది. నేను కాదంటే ఇప్పటిదాకా అదే తప్పు చేసాం. ఫోన్లో హైదరాబాద్ లో ఉన్నారు, విజయవాడలో ఉన్నారంటే మేము తీసుకుని వెళ్ళిపోయాం. ఉండదు ఇప్పటిదాకా చేసాం ఫోన్లో కనుక వెళ్ళిపోమలేదు రమ్మంటున్నా. సార్ చెప్పండి. అదే వీడియో చేస్తున్నారు ఏంటంటున్నా.